ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 126వ పేజీ, చివరి 4 లైన్లు. 3వ అధ్యాయం 1వ మంత్రం. కస్మిన్ ఖలు బ్రహ్మలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి సహోవాచ గార్గిమాతి ప్రాక్షిః మాతే మూర్ధా వ్యపత్తత్ అనతి ప్రశ్నాం వై దేవతామతి పృచ్ఛసి గార్గిః మాతి ప్రాక్షీరితి తతోహ గార్గివాచజ్ఞవ్యుపరరామ. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ స ఆత్మా సర్వాంతరః అనేటటువంటి మంత్రాన్ని మనం చూశాం. ఆ సర్వాంతరః అనేటువంటిది బ్రహ్మ అని చెప్పి, ఆ బ్రహ్మము అపరోక్షం ఆత్మ అన్నారు. ఆ బ్రహ్మ ఎవరో కాదు, అపరోక్షం అంటే నేనే ఆ ఆత్మని, నేనే ఆ ఆత్మని, ఆత్మస్వరూపాన్ని నేనే ఆ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్. అపరోక్షం అంటే ఇక్కడ ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది ఒక వస్తువుగా బయట కనపడేది కాదు, నేరుగా నేనే అని తెలుసుకోవడం, దాన్ని అపరోక్షం అంటారు. పరోక్షం అంటే మనకు ఎదురుగా కనపడేది, ఎక్కడో ఉన్నటువంటిది. ఎదురుగా కనపడితే ప్రత్యక్షం, ఎక్కడో ఉంటే మన కంటికి కనపడకుండా ఉంటే పరోక్షం. అపరోక్షం అంటే అది పరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు. అపరోక్షం అంటే నాకు, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనేటువంటిది నాకు తెలుసు, అది అపరోక్షం. అంటే నేను ఉన్నాను, నాకు తెలుసు అనేటువంటిది ఆత్మస్వరూపం గనక అపరోక్షం. ఆత్మ సర్వాంతరః బ్రహ్మ, దట్ సర్వాంతరం బ్రహ్మ. అది చెప్పుకుంటూ ఉపనిషత్తు యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు. గార్గి అనేక ప్రశ్నలు వేస్తున్నది. ఈ సర్వాంతరః ఆత్మ, బ్రహ్మమే ఆత్మ అయినప్పుడు ఆత్మ కూడా సర్వాంతరం, అంతటా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ అంతటా ఉండడం అంటే ఏమిటి అర్థం అంటే సారం అని చెప్పి తెలుసుకున్నాం. కంటెంట్ అంటారు, సారం. అది ఉంటేనే ఇది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు. కనుక బ్రహ్మం అనేటువంటిది సారం జగత్తుకి, లేక ఆత్మ అనేటువంటిది సారం. అది గుర్తుపెట్టుకోవాలంటే మనం బంగారం గొలుసుకి సారం, చెక్క అనేటువంటిది ఈ యొక్క వస్తువు, చెక్క సామగ్రికి సారం, దారం అనేటువంటిది వస్త్రానికి సారం. సారం అంటే కంటెంట్, అది లేకపోతే ఆ వస్తువు ఉండలేదు. అదేవిధంగా ఈ జగత్తు మొత్తానికి కంటెంట్, సారం ఏమిటి అంటే సర్వాంతరం బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మమే సర్వాంతరం,
ఆ సారం అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఇంటికి సారం ఏమిటండి అంటే ఇటుకలు అంటాం. ఇటుకలు ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్కటి ఉంది కంటెంట్. కానీ ఇక్కడ అది మనకు తెలుసు, దానికోసం మనం ఉపనిషత్తు చదవక్కర్లేదు. కానీ ఉపనిషత్తు ఏం చెప్పాలనుకుంటున్నది ఇక్కడంటే మూల కారణం మనం వెతకాలి. ఇప్పుడు ఇటుకలకు కారణం ఏమిటి? మట్టి. ఆ మట్టికి కారణం ఏమిటి? భూమి. ఆ భూమికి కారణం జలం. జలానికి కారణం అగ్ని. అగ్నికి వాయు. వాయువుకు ఆకాశం. అట్లా మూల కారణం మనం తెలుసుకోవాలి. ఆ మూల కారణం ఏమిటి అని మనం ఉపనిషత్తు ద్వారా తెలుసుకోగలుగుతాం. ఆ మూల కారణమే సర్వాంతరం బ్రహ్మ. సర్వాంతర సహ ఆత్మ బ్రహ్మ మూల కారణం. కనుక ఈ మూల కారణం అనేటువంటిది కంటికి కనిపించదు. అది కంటికి కనపడేటువంటిది కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. అందుకని గారికి అడుగుతున్నది. ఆ గారికి ఏమని అడుగుతున్నది? ఇప్పుడు ఈ జగత్తు మొత్తం దేని మీద ఆధారపడి ఉన్నది? ఓతం ప్రోతం అంటే దేని మీద ఆధారపడి ఉన్నది అని అర్థం. అక్కడ ఓతం ప్రోతం అంటే పడుగు పేక అని చెప్పాను. అడ్డదారాలు నిలువు దారాలు లాగా ఓత ప్రోతం అంటే ఇక్కడ దేని మీద ఆధారపడి ఉన్నది అని అర్థం. అది సారం అని అర్థం. ఓతం ప్రోతం అంటే అడ్డదారాలు నిలువు దారాలని కాకుండా మనం ఏమో అర్థం చేసుకున్నాం. ఓతం ప్రోతం అంటే అది ఉంటేనే ఇది ఉంటుంది. కనుక ఈ జగత్తు మొత్తానికి దేని మీద ఆధారపడి ఉన్నది ఈ జగత్తు అని అడుగుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు లోకాలు. ఆయన చెప్పిన తర్వాత ఓతాశ్చ ప్రోతాశ్చ అని చెప్పి చివరికి బ్రహ్మలోకేషు మనం కొన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటాం, కొన్నేమో అనుమానం ద్వారా తెలుసుకుంటాం. కానీ ఈమె బ్రహ్మలోకాన్ని గురించి అడుగుతున్నది. ఇప్పుడు ఈ భూలోకం, అగ్ని మన కంటికి కనపడుతున్నాయి, ఇవన్నీ ప్రత్యక్షం. ఈ కంటికి కనపడే వాటి నుంచి దాటి 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 పైకి ఇప్పుడు స్వర్గలోకం, బ్రహ్మలోకం ఇవన్నీ కంటికి కనపడవు. అటువంటి విషయాలు అడుగుతున్నప్పుడు ఆయన అన్నారు, యాజ్ఞవల్కుల వారు, అవన్నీ మనకు ప్రత్యక్షంగా కనపడేవి కాదు కనుక ఇవన్నీ వైదిక సంబంధమైనటువంటి ప్రశ్నలు, అపౌరుషేయమైనటువంటి ప్రశ్నలు. అపౌరుషేయంగానే తెలుసుకోవాలి మనం. పడవ అనేటువంటిది నీళ్లల్లో పోతుంది, కారు అనేది రోడ్డు మీద పోతుంది, విమానం ఆకాశంలో పోతుంది. కారు ఎందుకు ఆకాశంలో పోదంటే పోదు, దానికి ఆ శక్తి లేదు. పడవ రోడ్డు మీద పోలేదు, అది నీళ్లలో మాత్రమే పోగలదు. అలా కొన్ని ఎట్లా అయితే వాటి వాటి స్థానాల్లోనే అవి పనిచేస్తాయి. అదేవిధంగా మనం స్వర్గాన్ని గురించి తెలుసుకోవాలన్నా, బ్రహ్మలోకాన్ని గురించి తెలుసుకోవాలన్నా దానికి అపౌరుషేయ ప్రమాణం ద్వారానే తెలుస్తుంది. అనతి ప్రశ్నాం మా ప్రాక్షి. ఈ అపౌరుషేయమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా అపౌరుషేయ శాస్త్రం ద్వారానే తెలుసుకుంటాము. అపౌరుషేయ శాస్త్రం ద్వారా, వైదిక శాస్త్రం ద్వారా తెలుసుకునేదే స్వర్గము, బ్రహ్మలోకము. ఇటువంటివన్నీ కూడా నువ్వు చూడలేదు, నేను చూడలేదు, శాస్త్రం ప్రమాణం. నువ్వు అట్లాంటి ప్రశ్నలన్నీ నన్ను అడుగుతున్నావు, నువ్వు శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. అనతి ప్రశ్న అంటే శాస్త్రం, అపౌరుషేయ శాస్త్రానికి సంబంధించినవి. అటువంటి అడగవాకు. మా ప్రాక్షి. అలా అడిగితే ఏమవుతుందంటే నీ తల తెగి కింద పడుతుంది అన్నాడు. అపప్తత్ అన్నాడు. అంటే కింద పడటం అంటే ఇక్కడ ఏమిటి అర్థం? నిజంగా పడుతుందా అని అర్థం. అటువంటి ప్రశ్నలు అడిగితే మన బుర్ర తిరిగిపోతుందని అర్థం. మన తల తిరుగుతుంది అంటే ఏమిటి అర్థం? అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి మనం? అవి ఈ బుద్ధికి అందేటటువంటివి కాదు అని అర్థం. ఈ మానవిక పౌరుషేయ బుద్ధికి, పురుష బుద్ధికి అందేటువంటి కాదు అని అర్థం అక్కడ. కనుక అపౌరుషేయ విషయం ఈ బుద్ధి ద్వారా నువ్వు తెలుసుకోలేవు, కనుక శాస్త్రం ద్వారానే తెలుసుకోగలుగుతావు. కనుక అటువంటివన్నీ అడగకు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి.
ఇంకా ప్రశ్న అడిగింది, సమాధానం అయిపోయింది అని పరీక్షలో పాస్ అయినారు యాజ్ఞవల్కుల వారు. అందరూ ఒక్కొక్కళ్ళు ప్రశ్న వేస్తున్నారు కదా, అందరూ పరీక్ష పెడుతున్నారు కదా వారికి, కనుక ఆవిడ కూడా వెళ్ళిపోయింది. పరీక్షల టైం కదా ఇప్పుడు, ఆయన కూడా పరీక్షలు జరుగుతున్నాయి. అది తర్వాత మంత్రం చదువుతాం తర్వాత బ్రాహ్మణంలో. ఇప్పుడు ఇక్కడ 6వ బ్రాహ్మణంలో పౌరుషయ్య విషయాల గురించి ఆవిడ అడిగింది. పౌరుషయ్య అంటే పురుష బుద్ధికి సంబంధించినవి తెలుసుకోదగినవి చెప్పారు. తర్వాత మళ్ళీ గార్గ్య బ్రాహ్మణం వస్తుంది. తర్వాత 8వ బ్రాహ్మణంలో కూడా మళ్ళీ గార్గ్యే వస్తుంది. అప్పుడు అపౌరుషేయ విషయాలన్నీ అడుగుతుంది. అపౌరుషేయ శాస్త్రం ద్వారా ఆయన మళ్ళీ విన్నవిస్తారు. తర్వాత ఇప్పుడు మనం 7వ బ్రాహ్మణంలోకి వెళతాం. పోయిన వారం ఇంతవరకు చూసాం 7వ బ్రాహ్మణం. ఈ 7వ బ్రాహ్మణం అంతర్యామి బ్రాహ్మణం అంటారు. చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. చదువుతాం. 128వ పేజీ. హదహైనముద్దాలక ఆరుణిః పప్రచ్ఛ యాజ్ఞవల్కేతి హోవాచ మద్రేష్వవసామ పతంజలస్య కాప్యస్య గృహేషు యజ్ఞమధీయానాః తస్యాసీత్ భార్యా గంధర్వగృహీత తమపృచ్ఛామ కోసీతి సోబ్రవీత్ కబంధః ఆథర్వణ ఇతి. సోబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాంశ్చ వేత్తను త్వం కాప్యం తత్సూత్రం ఏనాయం చ లోకః పరంచ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృగ్ధాని భవంతీతి. సోబ్రవీత్ పతంజలః కాప్యః నాహం తద్భగవన్ వేదేతి. సోబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంశ్చ వేత్తను త్వం కాప్యం తమంతర్యామిణం య ఇమం చ లోకం పరంచ లోకం సర్వాణి చ భూతాని యోంతరో యమయతీతి. సోబ్రవీత్ పతంజలః కాప్యః నాహం తం భగవన్ వేదేతి. సోబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంశ్చ యో వై తత్ కాప్య సూత్రం విద్యాత్తం చ అంతర్యామిణమితి. స బ్రహ్మవిత్ స లోకవిత్
స దేవవిత్ స వేదవిత్ స భూతవిత్ స ఆత్మవిత్ స సర్వవిదితి తేభ్యో బ్రవీత్ తదహం వేద తచ్చేత్వం యాజ్ఞవల్క్య సూత్రమవిద్వాంస్తం చ అంతర్యామిణం బ్రహ్మగవీరుదజసే మూర్ధా తే వ్యపతిష్యతీతి వేదవా అహం గౌతమ తత్సూత్రం తం చ అంతర్యామిణమితి యో వా ఇదం కశ్చిత్ బ్రూయాద్వేద వేదేతి యథా వేత్థ తథా బ్రూహీతి. పెద్ద మంత్రం కథ. ఇటువంటి కథ ముందుగా చూశాం. ఒక బ్రాహ్మణుడి యొక్క కూతుర్ని దేవత ఆవహించడం అనే కథ విన్నాం. ఇక్కడ ఒక బ్రాహ్మణుడి యొక్క భార్యని గంధర్వుడు ఆవహిస్తాడు, అదే కథ. కానీ ఇక్కడ ఈ బ్రాహ్మణంలో వేరే వ్యక్తులు అన్నమాట. ఏమిటి ఆ కథ అంటే, ఉద్దాలక ఆరుణి. ఉద్దాలకుడు అరుణపుత్రుడైనటువంటి ఉద్దాలకుడు. ఛాందోగ్యంలో చూసాం ఈ ఉద్దాలకుడు శ్వేతకేతువుకి తత్వమసి మహావాక్యాన్ని బోధించడం విన్నాం. ఆ ఉద్దాలకుడే ఇక్కడ కూడా బృహదారణ్యకంలో కూడా వస్తాడు. ఉద్దాలక ఆరుణి పప్రచ్ఛ, ప్రశ్నించాడు. ఎవని? యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్కేతి ఉవాచ, అడుగుతున్నాడు, తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. ఉద్దాలక ఆరుణి అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు పండితుడు యాజ్ఞవల్కుడిని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి ముందు తనకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, మద్రేషు వసామ, మద్రపురం, మద్రేషు అంటే మద్రాసు కాదు, మద్ర దేశం, ఆ దేశమునందు వసామ, అక్కడ మేము నివసించాం. ఎవరి దగ్గర అంటే పతంచలస్య కాప్యస్య గృహేషు. పతంచల అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు పండితుడు. కాప్యస్య కపి గోత్రానికి చెందినవాడు ఆయన. కాప్యస్య గృహేషు దేనికి వెళ్ళాము అంటే, యజ్ఞమధీయానాః, యజ్ఞం శాస్త్రాలు వైదిక కర్మలు చేయడం ఎలా అని నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాం. యజ్ఞమధీయానః. అప్పుడు ఏమైంది అంటే, తస్య ఆసీత్ భార్య, అతనికి భార్య ఉన్నది. ఆ భార్యని గంధర్వ గృహీత, గంధర్వుడు ఆవహించాడు. పూనకం అంటారు చూసారా, మనం తెలుగులో పూనకం అంటాం. ఆవహించాడు అని అర్థం. గంధర్వుడు ఆవహించాడు ఆమెను. ఎవరు ఆ గంధర్వుడు? అప్పుడు మేము ఆ గంధర్వుడు ఆవహించినటువంటి ఆ కాప్యుని యొక్క భార్యని ప్రశ్నించాం. ఆవిడ స్త్రీ అయినా కూడా గంధర్వుడు ఆవహించి ఉండడం వలన మేము ఆ గంధర్వుడిని ప్రశ్నించాం. ఏ స్త్రీలో అయితే గంధర్వుడు దాగి ఉన్నాడో ఆ గంధర్వుడిని మేము ప్రశ్నించాము అని ఈ ఉద్దాలకుడు యాజ్ఞవల్కుడికి చెప్తున్నారు.
అధర్వణ ఏమని అడిగాం? తం అపృచ్ఛామ కోసీతి, నువ్వెవరు అని అడిగాం. ఎందుకంటే ఆయన భార్య మామూలు భార్యలాగా లేదు. ఆవిడ మాట్లాడే తీరు, ఆవిడ నడిచే నడత అంతా ఒక గంధర్వుడు. ఇక్కడ గంధర్వుడు అంటే దేవలోకంలో ఉండేటటువంటి వైదిక పండితుడు అని అర్థం. గంధర్వులందరికీ చాలా జ్ఞానం ఉంటుంది, చాలా వైదిక జ్ఞానం ఉన్నవాళ్ళు గంధర్వులు, అక్కడ పండితులు అన్నమాట. ఆ గంధర్వుణ్ణి మేము ప్రశ్నించాం, నువ్వెవరు అని అడిగాం. అప్పుడు ఆయన సహా అబ్రవీత్, ఆయన ఏం చెప్పాడు? మాతో ఇలా అన్నాడు. ఏమని చెప్పాడు? నువ్వెవరు అని అడిగినప్పుడు కబంధ, నా పేరు కబంధుడు అని పేరు నాకు. ఆధర్వణ, రెండు పేర్లు ఉంటాయండి అందరికీ. మనకు సర్నేమ్ ఉన్నట్టు ఇంటి పేరు, వాళ్ళకు కూడా ఆథర్వణ. అథర్వణ వేదమును అధ్యయనము చేసినటువంటి ఆధర్వణ, అధర్వణుడి యొక్క పుత్రుడు ఆధర్వణ. ఆధర్వణ అని పేరు వచ్చిందంటేనే వాళ్ళు ఏ వేదానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి? అథర్వణ వేదానికి సంబంధించిన వాళ్ళై ఉంటారు కనుక ఆధర్వణ. మా నాన్నగారి పేరు అధర్వణుడు, నా పేరు కబంధుడు. అందుకని మా నాన్నగారి పేరు అని చెప్పరు. ఆధర్వణ అంటేనే మనం పేర్లు కూడా పెట్టుకుంటారు కదా మన పిల్లలు. తండ్రి పేరుతో చివరిలో వస్తుంది. ఇక్కడ తమిళనాడులో ఎక్కువ అట్లా ఫుల్గా పేరు పెడతారు. ఏం పేరు? ఒక పేరు రామకృష్ణన్ అంటారు, కృష్ణమూర్తి రామకృష్ణన్. రామకృష్ణన్ ఆయన పేరు కాదు, కృష్ణమూర్తి అసలు పేరు. తండ్రి పేరు కూడా చేర్చుకుంటారు అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా కబంధ ఆథర్వణ ఇతి అని చెప్పాడు పేరు. సహ అబ్రవీత్ పతంచలం కాప్యం. అప్పుడు ఆ గంధర్వుడు ఏం చేశాడు? మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? పతంజలం కాప్యం. ఆ ఇంటి ఆయనే కదా, పతంజల కాప్యం. ఆయనకు ఆ ఇంటి గృహ యజమాని పతంచలం కాప్యంకి. యాజ్ఞికాంశ, మేమందరం యాజ్ఞికులం, మేమందరం విద్య చదువుకోవడానికి వెళ్ళాం, బ్రహ్మచారులం మేమందరం. అప్పుడు వారి దగ్గర అధ్యయనం చేయడానికి వెళ్ళాం. మా అందరికీ కలిపి ఆయన సమాధానం చెప్పాడు. ఎవరు చెప్పారు సమాధానం? గంధర్వుడు చెప్పాడు. గంధర్వుడు ఏం చెప్పాడు? అబ్రవీత్ వేత్తం ను త్వం కాప్యం తత్ సూత్రం. ఓ కాప్య, నీకు సూత్రాన్ని గురించి తెలుసా అన్నాడు. ఏం సూత్రం? ఇక్కడ సూత్రం అంటే ఏమిటి అసలు? నీకు సూత్రాన్ని గురించి తెలుసా అన్నాడు. త్వం వేత్త సూత్రం. తర్వాత ఏనాయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృగ్ధాని భవంతి. నీకు తెలుసా అన్నాడు. ఏమిటి తెలుసు? సూత్రాన్ని గురించి తెలుసా అన్నాడు. సూత్రం అంటే ఏమిటి? ఏ సూత్రం ఆధారం వలన, ఏ సూత్రం ఉంటే ఈ శరీరం, ఇక అక్కడ అయం చ లోకః ఉన్నది. అయం అంటే ఇక్కడ, లోకః అంటే భూమి లోకం కాదు, ఈ శరీరం, స్థూల శరీరం. అయం చ లోకః అంటే స్థూల శరీరం. ఈ స్థూల శరీరానికి ఆధారమైనటువంటి సూత్రాన్ని గురించి మీకు తెలుసా అన్నాడు. ఇక్కడ సూత్రం అంటే హిరణ్య గర్భ, సూక్ష్మ శరీరం అని అర్థం. మనకు సూక్ష్మ శరీరం ఉంటే కదా ఈ స్థూల శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం లేకపోతే స్థూల శరీరం ఉండదు కదా. కనుక సూత్రం మాండూక్య భాషలో చెప్పాలంటే హిరణ్య గర్భుడికి ఏమని పేరు? హిరణ్య గర్భుడు సమష్టి, సూక్ష్మ ప్రపంచం, వ్యష్టి తైజస. కనుక సూక్ష్మ శరీరం అనేది తైజస, సమష్టి సూక్ష్మ శరీరం హిరణ్య గర్భ. హిరణ్య గర్భుడికి మరొక పేరు సూత్రం, సూత్రాత్మ అని పేరు. మనకి హిరణ్య గర్భుడు అంటే ఎవరండి అంటారు. మన యొక్క మనస్సునంతా ఒక చోట పెట్టామనుకోండి, సృష్టిలో ఉన్న మనస్సులు అన్నిటిని ఒక చోట పెడితే హిరణ్య గర్భుడు అని పేరు.
సమష్టి మనస్సుకి సూత్రాత్మ అని పేరు, హిరణ్య గర్భుడు అని పేరు. ఆయన తెలుసా మీకు? ఈ శరీరానికి, స్థూల శరీరానికి ఆధారమైనటువంటి సూత్రాత్మ హిరణ్య గర్భుడు, సూక్ష్మ శరీరం లేక సూక్ష్మ ప్రపంచం గురించి మీకు తెలుసా అన్నాడు. అది మొదటి ప్రశ్న. ఎవరినెవరు అడుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. కథలో కథ. గంధర్వుడు పతంజల కాప్యాన్ని ఈ ముద్దాలకుల గ్రూప్ ఆ బ్రాహ్మణులందరినీ కలిపి అడుగుతున్నాడు, మీకు తెలుసా అని. మీకు తెలుసా అని అడుగుతున్నాడని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఉద్దాలకుడు యాజ్ఞవల్కుడితో చెప్తున్నాడు తన యొక్క అనుభవాన్ని, ఎప్పుడో జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. తత్సూత్రం త్వం తత్సూత్రం ఏన అయం, ఏ సూత్రాత్మ వలనైతే, ఏ సూత్ర అంటే సూక్ష్మ శరీరం వలననైతే అయం చ లోకః పరశ్చ ఈ శరీరం వస్తున్నదో, తర్వాత రాబోయే జన్మలు, భవిష్యత్తులో రాబోయే శరీరాలు కూడా, ఇప్పుడు ఈ శరీరానికి సూక్ష్మ శరీర ఆధారం అయితే రాబోయే శరీరాలకన్నిటికీ ఏదండి ఆధారం? సూక్ష్మ శరీరమే. పరశ్చ అంటే ఫ్యూచర్, భవిష్యత్తులో రాబోయేటటువంటి సూక్ష్మ స్థూల శరీరాలకి ఆధారమైనటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి స్థూల శరీరాల ఆధారమైనటువంటి 84,000 కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా. ఆ 84,000 కోట్ల జీవరాశులకి శరీరాలు ఉన్నాయి కదా. ఆ శరీరాలన్నిటికీ, స్థూల శరీరాలకి ఏమండి స్థూల శరీరం అంటే ఏమిటండి అంటాం. ఏం చెప్తాం? ఏముందండి, రక్తం మాంసం ఎముకలు అంటాం. ఈ రక్తం మాంసం ఎముకలకి కారణం ఏమిటి అంటే, దీన్ని పనిచేయించేది ఎవరు? ఎవరు పనిచేయిస్తున్నారు? లోపల మనస్సు పనిచేయిస్తుందంటాం. ఆ మనస్సునే సూక్ష్మ శరీరం అన్నాం. అది ఉండడం వల్ల ఈ స్థూల శరీరం పనిచేస్తుంది. కనుక మనకు అది గుర్తుండదు. బ్యాటరీ లైట్ వాడతాం, వాడేటప్పుడు బ్యాటరీలు ఉన్నాయి లోపలని గుర్తుంటుందా? అసలు జ్ఞాపకం వస్తుందా? ఇది కూడా బ్యాటరీ లైట్ లాంటిది. లోపల బ్యాటరీ సూక్ష్మ శరీరం, అది ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. కనుక అటువంటి సూత్రాత్మ గురించి మీకు తెలుసా అన్నాడు. ఏ సూత్రాత్మ అయితే ఇప్పుడున్న శరీరానికి రాబోయే శరీరాలకు కూడా కారణము అది తెలుసా అంటే తెలియదన్నాడు. ఏనాయం పరంచ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని. సందృబ్ధాని అంటే పూల మాల ఎట్లా కడతాం? దారంతో. సూత్రం అంటే దారం. డైరెక్ట్ మీనింగ్ ఏంటి? సూత్రం అంటే దారం. దారంలో ఇప్పుడు ఈ పూలు మాల చూడండి, ఇట్లా మాలగా మీకు కనపడింది, కట్టబడడం అన్నమాట. సందృబ్ధం అంటే కట్టబడి ఉండడం. మాల పూలన్నీ కూడా ఆ సూత్రానికి కట్టామా లేదా? చూడండి ఎట్లా కట్టి వేశారు పువ్వుని. పాపం 2 పూలు ఇట్ట పెట్టి దారంతో కట్టేశారు. అర్థమైంది? దాన్ని సూత్రం అంటారు. ఇది బాగా అర్థమవుతుంది మనకు. శాస్త్రం చెప్తోంది, ఈ స్థూల శరీరాలన్నిటినీ, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క స్థూల శరీరం అనుకోండి, ఈ స్థూల శరీరాలన్నీ కట్టబడినాయి. జగత్ ఇది ఒక ప్రపంచం, ఒక ప్రపంచంగా తీసుకోండి. ఈ జగత్తులో ఇవన్నీ కూడా జీవరాశులు. ఈ పైన ఉన్నాయి ఈ తెల్ల పువ్వులన్నీ కూడా మల్లె పువ్వులు, జీవరాశులు. ఇవన్నీ కట్టబడి ఉన్నాయి చూడండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడు. ఎలా కట్టబడి ఉన్నాయి అంటే, దేని వలన కట్టబడి ఉన్నాయంటే, పాపం దారం కనపడదు, పూలే కనపడుతున్నాయి చూసారా? పట్టి పట్టి చూస్తే తప్ప దారం తెలియదు. అందులో తెల్ల దారం కడితే అసలు కనపడదు, అవునా? కనుక వీటన్నిటి కట్టి ఉంచి సందృబ్ధం, గుచ్చబడినాయి, ఒకదానికొకటి కట్టబడినాయి. ఎలా అంటే దారం. అదేవిధంగా మన శరీరాలన్నీ కూడా, ఒక్కొక్క శరీరం కూడా లోపల దేని చేత కట్టబడి, ఇంటర్ట్వైన్డ్ అంటారు దీన్ని. ఓతప్రోతంలాగా ఎలా కట్టబడిందంటే మనస్సు, హిరణ్య గర్భ అని అర్థం. సూత్రాత్మ, సూక్ష్మ శరీరం. ఇంకా అయిపోలేదు, ఇంకొకటి అడుగుతున్నారు. ఏమని అన్నారు?
భూతాని సందృబ్ధాని భవంతి. సహ అబ్రవీత్ పతంజల కాప్య నాహం తద్ భగవన్ వేదేతి. కాప్య పతంజల ఏం చెప్పాడు తెలుసా అంటే, తెలీదండి అన్నాడు. నాకు తెలియదు. ఈ స్థూల శరీరాలన్నీ కూడా పనిచేయడానికి దేని చేత అవి కట్టబడి ఉన్నాయో అంటే ఒక చోట పనిచేస్తున్నాయో సందృబ్ధము అని నాకు తెలియదు అన్నాడు. నా వేద నా అహం వేద ఇది సహ అబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంచ. ఇలా నాకు తెలియదని చెప్పిన తర్వాత ఈ గంధర్వుడు ఏం చేశాడు, మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. అంతర్యామి తెలుసా మీకు అన్నాడు. కాప్యం ఈ యాజ్ఞికులని ఈ బ్రహ్మచారులని ఆ కాప్య పతంజలని అడుగుతున్నాడు. వేత్తను త్వం కాప్య తం అంతర్యామిణం. అంతర్యామి గురించి మీకు తెలుసా అన్నాడు. సూక్ష్మ శరీరము తెలీదు, అంతర్యామి కూడా తెలియదు. ఈ అంతర్యామి కూడా ఎవరు? యహ ఇమం చ లోకం పరంచ లోకం సర్వాణి భూతాని యహ అంతరః యమయతి ఇతి. గంధర్వుడు చెప్తున్నాడు, ఏ అంతర్యామి వలననైతే, అంతర్యామి అంటే ఏమిటి? లోపల ఉండి నడిపించేవాడు. మీకు అంతర్యామి బాగా అర్థం కావాలంటే తోలు బొమ్మలాట తెలుసా? తోలు బొమ్మలాట, పప్పెట్ షో అంటారు. తోలు బొమ్మలాట మనం బొమ్మలు చూస్తూ ఉంటాం. అది ఆడించేవాడు పైన కూర్చుంటాడు. పైన కూర్చొని ఒక దారంతో, అది నల్ల దారం కనపడదు అన్నమాట, ఉన్నదని కూడా తెలియదు మనకు ఆ స్ట్రింగ్. నేను చూసా, మీలో ఎంతమంది చూసారో చేయొద్దండి. అబ్బా పర్వాలేదే, ఇంకా ఈజీ పాఠం నాకు. పైన కూర్చొని ఇలా ఇలా అంటుంటారు వాళ్ళు. మనం బొమ్మలు ఆడుతున్నాయి అనుకుంటాం, నిజంగా కదిలించేవాడు ఆ సూత్రధారి. వాడికి ఏం పేరు తెలుసా? పప్పెట్టియర్కి. పప్పెట్టియర్ అంటే తోలు బొమ్మల్ని ఆడించేవాడికి పేరు సూత్రధారి అని పేరు. ఎందుకండి సూత్రధారి అని పేరు? సూత్రాన్ని, దారాన్ని ధరించి ఉన్నాడు గనక సూత్రధారి. ఇట్లా చేతులకి తిప్పుకొని మెడికల్ వేసి ఇట్లా పట్టుకొని ఉంటారు. ముగ్గురు నలుగురు కూర్చుంటారు అనమాట. రాముడు వారు రావణుడు యుద్ధను ఎట్లానే నామకే వాస్తే ఉన్నాయి ఆ తోలు బొమ్మలాటలు ఇప్పటికీ. ఆంధ్ర అది మనకు ఫేమస్ ఆ తోలు బొమ్మలాటలు. దానికి మన ఆంధ్ర ఫేమస్ ఎక్కువగా. అన్ని రాష్ట్రాల్లో లేవు తోలు బొమ్మలాటలు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దానికి ప్రసిద్ధి కనుక తోలు బొమ్మలాటలు చిన్నప్పుడు చూసేవాళ్ళం, భలే బాగుండేది కదా. ఆ తోలు బొమ్మలాటలో ఎట్లాగైతే సూత్రధారి పైన కూర్చుంటాడు కనపడ్డాడు, సూత్రాన్ని మాత్రం ఆడిస్తుంటాడు. ఈ తోలు బొమ్మలు ఆడుతుంటాయి. మనందరం కూడా అంతే. పైన కూర్చొని ఆడించేవాడు ఎవరంటే సూత్రాన్ని పట్టుకొని ఆయన అంతర్యామి అని అర్థం. అట్లాగే ఇక్కడ కూడా ఈ సూక్ష్మ శరీరాన్ని నడిపించేవాడు వేరొకడు ఉన్నాడు. స్థూల శరీరాన్ని నడిపించేవాడు సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే హిరణ్య గర్భ అని చెప్పాం. ఆ హిరణ్య గర్భుడికి కూడా పైన ఆయనకొక లార్డ్ ఉంటాడు పైన. ఆయన అంతర్యామి అంటే. మాండుక్యం గుర్తొస్తుంది అనుకుంటా. 3వ పాదం అంతర్యామి ఈశ్వర. 6వ మంత్రం మాండుక్యంలో ఆ 3వ పాదం ఈశ్వరుడు అంతర్యామి అని పేరు. ఎందుకు ఆయనకు అంతర్యామి అని పేరు? అంతః స్థిత్వా యమయతి ఇది అంతర్యామి. లోపల ఉండి సూక్ష్మ శరీరాన్ని పనిచేయిస్తూ సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరాన్ని పనిచేయించేవాడు. అంటే వ్యష్టిగా చెప్తే స్థూల శరీరం పనిచేయడానికి సూక్ష్మ శరీరం కారణం, సూక్ష్మ శరీరం పనిచేయడానికి కారణ శరీరం కారణం. కారణ శరీరం ఎందుకు కారణం అన్నాం దాన్ని? కారణ శరీరం కనుక అది కారణం, కారణం కనుక కారణ శరీరం. సూక్ష్మ శరీరమే కంటికి కనపడదు, కారణ శరీరం ఏం కనపడుతుంది? ఇంకా ఆ కారణ శరీరానికి ప్రకృతి అని పేరు, మాయా అని పేరు, అవ్యక్తం అని పేరు,
ఆ మాయ కారణ శరీరాన్ని పనిచేయించేటటువంటి వాడు ఎవరు అంటే ఇక్కడ చూడండి, స్థూల శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంలో ఉన్న చిదాభాస, ఆ చిదాభాసన ఎట్లా వచ్చింది అంటే కారణ శరీరంలో ఉన్న చిదాభాస. కనుక మనం భగవద్గీతలో కూడా విన్నాం, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాన్ని మాయయా అన్నాడు. చైతన్యం అంతటా ఉన్నది. ఆ చైతన్యం చిదాభాసగా ఏర్పడుతుంది కారణ శరీరంలో. ఆ చిదాభాస సహిత కారణ శరీరం సూక్ష్మ శరీరాన్ని పనిచేయిస్తుంది చిదాభాసనిచ్చి. ఆ చిదాభాస కలిగినటువంటి సూక్ష్మ శరీరం ఈ జడ స్థూల శరీరాన్ని పనిచేయిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, కుర్చీలో పెన్ను పట్టుకున్నారు, వ్రాస్తున్నారు. ఎలా వ్రాస్తున్నారు? చెయ్యి దానంతట అది రాస్తుందా? చేతనం ఉంటేనే కదా రాస్తుంది, చైతన్యం లేకపోతే రాయలేదు. కనుక ఆ చేతనం ఎట్ల నుంచి వచ్చింది? మనసు చెప్తోంది. స్వామి గారు పాఠం చెప్తున్నారు, రాయి, నోట్స్ రాయి అంటున్నది. మనస్సు ఎట్లా పనిచేస్తోంది? చిదాభాస వలన. ఆ చిదాభాస ఎక్కడ ఏర్పడింది? మనస్సులో ఏర్పడింది. మనస్సు సూక్ష్మ శరీరం. ఆ మనస్సు చిదాభాసను ఏర్పడటానికి దానికి కారణం ఎవరు? కారణ శరీరం. ఆ కారణ శరీరమే మాయ. కనుక అంతర్యామి మీకు తెలుసా అన్నాడు. అంతర్యామి అంటే ఈశ్వర. అంతః స్థిత్వా యమయతి. ఎట్లా దీన్ని నడిపిస్తున్నాడంటే కర్మ, ఒక నియతి ఉన్నది. ఈ జగత్తు మొత్తానికి ఒక నియతి, కర్మ ఆధారంగా, కర్మను ఆధారంగా చేసుకొని ఈ కారణ సూక్ష్మ స్థూల శరీరంతో కూడిన జీవులని సర్వాణి భూతాని యమయతి, కంట్రోల్ చేసేవాడు. ఇది ఏం తెలియకుండా మనం హాయిగా కూర్చొని పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్, తర్వాత నిద్ర, మళ్ళీ పొద్దున్నే లేస్తే మళ్ళీ 3 పనులు ఇవే చేస్తూ ఉంటాం. అసలు నేను ఎవరిని, ఈ శరీరం ఏమిటి, ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఎలా మాట్లాడుతున్నది ఇది, ఈ మనుషులందరూ ఏమిటి, ఈ యొక్క సృష్టి ఏమిటి, ఇలా తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తులు చదివితేనే తెలుస్తుంది. అది చాలా కష్టమండి తెలుసుకోవడం అని అనుకున్న వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత అని అడగమన్నారు. శంకరాచార్యుల వారు భజగోవిందంలో మనిషిగా పుట్టిన తర్వాత ఈ ప్రశ్నను అడగకుండా చనిపోకూడదు. కస్త్వం, నువ్వెవరు అని తెలుసుకో. కోహం, నేనెవరిని, నువ్వెవరు నేను తెలుసుకోవాలి. నేనెవరినని నేను తెలుసుకోవాలి. కహాత్వం, కహ అహం, నేనెవరిని, కస్త్వం కోహం కుత ఆయాత, నేను ఎక్కడి నుంచి వచ్చాను, కామే జనని, ఎవరు నా తల్లి, కోమే తాత, తండ్రి ఎవరు అసలు నిజంగా, నాకు తండ్రి ఎలా అయినాడు ఆయన, తల్లి ఎలా అయింది, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. ఇలాంటి ప్రశ్నలు వేయకుండా మనిషి జీవితం సమాప్తం కాకూడదు. సమాప్తం అయితే అది అపరిపూర్ణమైనటువంటి జన్మ, మళ్ళీ పుడతాడు మనిషి అని చెప్తున్నారు ఆయనే. గంధర్వుడే చెప్తున్నాడు. చూడండి, నాహం తద్భగవన్ వేదీతి సోబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంచ వేత్తనుత్వం కాప్య త్వం అంతర్యామిణం య ఇమంచ లోకం పరంచ లోకం. చూడండి, ఏ కారణ శరీరం వలననైతే, అంటే కారణ ప్రపంచం, కారణ ప్రపంచం అయితే ప్రాజ్ఞ ఈశ్వర, కారణ శరీరం అయితే ప్రాజ్ఞ. అప్పుడే మర్చిపోయినాం మాండూక్యం. సూక్ష్మ శరీరం అయితే తైజస, సూక్ష్మ ప్రపంచం అయితే హిరణ్య గర్భ, కారణ శరీరం అయితే ప్రాజ్ఞ, కారణ ప్రపంచం అయితే ఈశ్వర, స్థూల శరీరం అయితే విశ్వ,
స్థూల ప్రపంచం అయితే విరాట్, స్థూలం మాత్రం జ్ఞాపకం ఉంటుంది, సూక్ష్మం కారణం కూడా గుర్తుండాలి. కనుక ఈ విశ్వ స్థూల శరీరం, తైజస మనస్సు సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ రెండింటికి కారణమైనటువంటిది కారణ శరీరం ప్రాజ్ఞ. అదేవిధంగా సమష్టిలో చూస్తే విరాట్ స్థూల ప్రపంచం. స్థూల ప్రపంచం ఉంటే కదండి స్థూల శరీరం వస్తుంది. స్థూల ప్రపంచం ఏమిటి? పంచభూతాలు, 14 లోకాలు, ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినాయి? మూలానికి వెళితే సర్వాంతరః స ఆత్మ బ్రహ్మ, ఆ చైతన్యమే ఈ యొక్క కారణ శరీర సూక్ష్మ శరీరాలని చిదాభాస ఇచ్చి నడిపించి వాటి ద్వారా ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నది. అది తెలుసుకోవడం కోసం ఈ శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు మనకు. అర్థమైందా? చూడండి తర్వాత ఏమండి, ఆ ఉద్దాలకుడికి కాప్యుడికే తెలియలేదు, మనకేం తెలుస్తుంది అన్నాడు. వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మనం కూడా అలా చెయ్యాలి. దాని కొరకే మనం చదివేది. ఇప్పుడు సర్వాణి భూతాని య అంతరః యమయతి. చూసారా? అంతరః అంటే లోపల ఉండి, యమయతి నడిపించేవాడు, సూత్రధారి అంటాడు. హిరణ్య గర్భుడు సూక్ష్మ ప్రపంచం, హిరణ్య గర్భుడికి చైతన్యాన్ని రావడం కారణం సర్వాంతర ఆత్మ. ఆత్మ సహ ఆత్మ సర్వాంతర. ఆ బ్రహ్మ చైతన్యం వలన చిదాభాస ఏర్పడింది హిరణ్య గర్భలో, అంటే సూక్ష్మ శరీరంలో. దాన్ని నడిపించేవాడు ఎవరంటే అంతర్యామి ప్రాజ్ఞ ఈశ్వర. సమష్టి వ్యష్టి ఈశ్వర అంతర్యామి. అంతః యమయతి, కంట్రోల్ చేసేవాడు. అందరినీ ఒకే రకంగా కంట్రోల్ చేయొచ్చుగా, ఒకళ్ళను ఒక్కొక్క రకంగా ఎందుకు? రకరకాల రూపాలు, రకరకాల అనుభవాలు, రకరకాల సుఖ దుఃఖాలు ఎందుకండి అంటే వాళ్ళ వాళ్ళ కర్మానుసారం అన్నారు. వాళ్ళ కర్మానుసారం. మనస్సు ఉంది చూడండి, మంచి ఆలోచనలు వస్తే మంచి మనస్సు అంటాం, చెడు ఆలోచనలు వస్తే చెడు మనస్సు అంటాం. కనుక వాళ్ళ కర్మలకు బుద్ధికి తగినట్లుగా వాళ్ళ ఆలోచనలు వస్తూ ఉంటాయి. చైతన్య ఆత్మకి ఏమి సంబంధం లేదు, లోపల ఉండి వీటిని పని చేయిస్తుంది అంతే. కృష్ణ పరమాత్మ ఏమన్నారు భగవద్గీతలో? యంత్ర ఆరూఢాని మాయయా అన్నారు. ఒక యంత్రం ఎట్లా పనిచేస్తుంది? ఆత్మ చైతన్యం అనేటువంటిది. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది, మనకు ఎలక్ట్రిసిటీ కనపడుతుందా కంటికి? ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లోపల కూర్చొని ఫ్యాన్ని కదిలిస్తున్నది. మనకు ఫ్యాన్ మీదనే ఉంటుంది ధ్యాస. ఫ్యాన్ని కదిలించి ఫ్యాన్గా తిరగాలి అంటే కనపడనటువంటి విద్యుత్ ఉండాలా లేదా? అంతఃస్థిత్వ యమయతి అన్నాడు. లోపల ఉండి ఆ ఫ్యాన్ని పనిచేయిస్తున్నది. ఇప్పుడు మనం నవ్వుతున్నాం, తలకాయ ఊపుతున్నాం అంటే కనపడకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి చైతన్యం చిదాభాసనిచ్చి కారణ శరీరానికి సూక్ష్మ శరీరానికి, అది కంటికి కనపడదు, అది నా నిజస్వరూపమే. కంటికి కనపడకుండా ఈ యొక్క శరీరాన్ని ఫ్యాన్ లాగా తిప్పుతూ ఉంటుంది. ఇంటి నుంచి క్లాసుకి, క్లాసు నుంచి ఇంటికి పని చేయిస్తూ ఉన్నది. ఇది మనిషిగా పుట్టిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నాడు అంటే చెప్తున్నారు. తర్వాత పోనీ ఈ విషయం తెలుసాయా అంటే అది తెలియదు అన్నాడు ఆయన. ఈ శరీరానికి సూక్ష్మ శరీరానికి రాబోయే స్థూల శరీరాలకి కారణమైనటువంటి అంతర్యామి తెలుసా నీకంటే తెలియదు. సహ అబ్రవీత్ పతంజల కాప్య నాహం తం భగవన్ వేదేతి. నాకు తెలియదు అన్నాడు. సరే, తెలియకపోతే ఏమైనప్పుడు సహ అబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంశ యో వై తత్ కాప్య సూత్రం విద్యాత్తం చ అంతర్యామిణమితి. ఓ కాప్య, నీకు తెలియదు.
ఓ ఉద్దాలక, మీ గ్రూప్ వాళ్ళకు కూడా తెలియదు, మీ బ్రాహ్మణులకి బ్రహ్మచారులకి మీకు తెలియదు కదా, తెలియదు. అది ఎవరైతే తెలుసుకుంటారో ఆ సూత్రాత్మని, ఆ అంతర్యామిని. అందుకే ఇప్పుడు చూసారా, మాండుక్యం చదివిన తర్వాత బృహదారణ్యకం చదవాలి. ఎందుకు అర్థమైందా? మాండుక్యం చదవకుండా ఇప్పుడు ఈ బృహదారణ్యంలకు సూత్రాత్మ ఎవరు, అంతర్యామి ఎవరు, హిరణ్య గర్భ ఎవరు అని వస్తుంది. సందేహం వస్తుందా? రాదు. కనుక ఒక్కొక్క ఉపనిషత్తుకి ఎంత లింక్ ఉందో చూసారా. ఇప్పుడు లింక్ని మనం అర్థం చేసుకోవాలి. మాండుక్యం చదివి ఉన్నాం కనుక ఈజీగా మనం అర్థం చేసుకుంటాం. మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, సమష్టి వ్యష్టి, సమష్టి వ్యష్టి. అది తెలియదన్నప్పుడు అది తెలుసుకున్నవాడు సహా యో వై తత్ సహా తత్సూత్రం విద్యాత్, ఎవరైతే తెలుసుకుంటాడో తం చ అంతర్యామిణం, ఆ అంతర్యామిని కూడా ఎవరైతే తెలుసుకుంటాడో సహ బ్రహ్మవిత్, అతను బ్రహ్మను తెలుసుకున్నట్లే. సహ లోకవిత్, ఆయనకి ఈ యొక్క స్థూల శరీరం యొక్క ఆధారం ఏమిటి, సూక్ష్మ శరీరానికి ఆధారం ఏమిటి, కారణ శరీరానికి ఆధారం ఏమిటో తెలుసుకున్నవాడే. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మాయ, ప్రకృతి, అవ్యక్తం. కనుక ఈ మాయ అనేటువంటి దాన్ని పనిచేయించేది ఆత్మ చైతన్యం అని తెలుసుకుంటాడు అన్నారు ఆయన. ఆ లోకవిత్ సహ దేవవిత్, సహ వేదవిత్, సహ భూతవిత్, సహ ఆత్మవిత్, సహ సర్వవిత్ అన్నాడు. చూడండి, అన్నీ తెలుసుకున్న వాడితో సమానం. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. సర్వవిత్, ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లో అది సర్వవిత్. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవతలు ఎవరో తెలుసు, దేవతల శరీరాలు, దేవతల్లో ఉన్న చైతన్యం తెలుసు. లోకవిత్, మనుషుల యొక్క శరీరాలు, మనుషుల్లో ఉన్నటువంటి చైతన్యం తెలుసుకున్నవాడు. వేదవిత్, అన్ని వేదాలు చదివినట్లే. ఇంకా అర్థమైందా? వేదాల యొక్క సారం, వేదాలలో ఉన్నటువంటి అసలైన విషయం ఏమిటంటే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వం నువ్వే ఆత్మతత్వం. కనుక వేదవిత్. ఇది చదువుకోకుండా ఊరికే పారాయణం మంత్రాలు చదివితే జ్ఞానం కాదు. వేద అంతం చదవాలి. మంత్రభాగం, మంత్రాలు చదవడమే పారాయణం చేయటమే కాదు, మంత్రాలలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని ఆ వేదాలలో వేదాంతాన్ని, ఉపనిషత్తుని చదివిన తర్వాత ఆ ఉపనిషత్తు ఏం చెప్తున్నది అంటే, వేదాన్ని ఏం చెప్తున్నది మనకు, ఆత్మ గురించి చెప్తోంది. అది తెలుసుకోవడానికి కావలసిన సాధనాలు చెప్తోంది. కనుక వేదం అంటే ఊరికి యజ్ఞయాగాలు మాత్రమే కాదు. యజ్ఞయాగాలు అనేటటువంటి మన యొక్క సంస్కారాన్ని ఇవ్వడానికి చెప్పినటువంటి కర్మలు. అవి ఎందుకు చెప్పింది ఉపనిషత్తు అంటే, ఒక రోజుకు నువ్వు యోగ్యుడివై శనాయనగర్లో బృహదారణ్యం క్లాసుకి వెళతావని చెప్పి అవన్నీ పెట్టారు. అర్థమైందా? అలా సంస్కారాన్ని పొంది ఒక రోజుకి ఆత్మవిద్యను తెలుసుకోవడానికి మనిషి అర్హుడవుతాడు. మీరందరూ ఎట్లా కూర్చొని శ్రద్ధగా ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? 18 సంవత్సరాలు. 2019 కదా ఇప్పుడు. 2000లో మొదలుపెట్టాను క్లాస్ ఇక్కడ. ఇదే హాల్, ఇక్కడే కూర్చుంటున్నాను 19 సంవత్సరాలుగా. ఇదే ప్లేస్. 19 సంవత్సరాలుగా మనం వినగలుగుతున్నామంటే ఎన్ని ఉపనిషత్తులు విన్నాం? ఇప్పుడు 11వ ఉపనిషత్తు ఇది. 11 ఉపనిషత్తులు పూర్తి చేశాం. చివరి ఉపనిషత్తు ఇది. ఇంకా దీని తర్వాత ఇంకేం లేవు. బ్రహ్మసూత్రమే, ప్రకరణ గ్రంథాలు. అంత చదవగలిగామంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి, ఎంత సంస్కారం పొంది ఉండాలి. ఈ జన్మలో కావచ్చు, క్రిందటి జన్మలో కావచ్చు. లేకపోతే ఇలా కూర్చొని ఆత్మ విషయాన్ని ఎవరండి వింటారు? అంత తేలిక ఎలా వినగలుగుతాం? అందులో రుచి ఎట్లొచ్చింది మీకు? ఇంత ఏకాగ్రత ఎట్లొచ్చింది? ఇది ఏమైనా భజన, కథ? భజన కాదు, ఉపన్యాసం కాదు. ఒకదానికి పాఠం కనెక్షన్ ఉన్నది. కనుక ఏదో జన్మజన్మల సంస్కారం ఉంటేనే సహా బ్రహ్మవిత్, దేవవిత్, వేదవిత్, భూతవిత్, అన్ని పంచభూతాల యొక్క విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్ని జీవరాశుల గురించి తెలుసుకున్న వాడితో సమానం అయిన
ఆత్మవిత్ అన్నాడు. చూడండి, ఆత్మను తెలుసుకున్నవాడే. ఐతదాత్మ్యమిదగం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. బ్రహ్మను తెలుసుకుంటే ఆత్మను తెలుసుకున్నట్టే, ఆత్మను తెలుసుకుంటే దేవతలను తెలుసుకున్నట్లే, దేవతలను తెలుసుకుంటే అన్ని జీవరాశులను తెలుసుకున్నట్టే, అన్ని జీవరాశులను తెలుసుకుంటే అన్ని తెలిసినట్లే. ఇంకా నాకేం తెలియలేదనేటువంటి బాధ ఉండదు. కంప్యూటర్ తెలిసిన వాడికి కెమిస్ట్రీ తెలియదు, కెమిస్ట్రీ తెలిసిన వాడికి ఫిజిక్స్ తెలియదు, ఫిజిక్స్ తెలిసిన వాడికి మ్యాథమెటిక్స్ తెలియదు, మ్యాథమెటిక్స్ తెలిసిన వాడికి హిస్టరీ తెలియదు, హిస్టరీ తెలిసిన వాడికి స్విమ్మింగ్ తెలియదు, స్విమ్మింగ్ తెలిసిన వాడికి వంట చేయడం తెలియదు, వంట చేసేవాడికి డ్రైవింగ్ తెలియదు, డ్రైవింగ్ తెలిసిన వాడికి ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు ప్రపంచంలో. ఇవన్నీ అనాత్మ విద్యలండి, అపరా విద్యలు. ఎంత చదివినా, ఎంత చూసినా, ఎన్ని నేర్చినా కూడా అతృప్తి ఉంటుంది. మనకంటే బాగా చదువుకున్నవాడు మనకు తెలియదే, మనకు తెలియదే, మనకు తెలియదే, ఆ బాధ ఉంటుంది. దీన్నే ఒక్క మాటలో చెప్తుంది శాస్త్రం, అపూర్ణత. పూర్ణత్వం లేకపోవడం. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు. ఇప్పుడు బాగున్నావా, ఆనందంగా ఉన్నావంటే ఉన్నానండి ఏదో అంటాడు. అన్ని ఇచ్చినా కూడా భగవంతుడు తృప్తి లేదు మనిషికి. ఎందుకంటే తన యొక్క పూర్ణ స్వరూపాన్ని తెలుసుకోనంత వరకు మనిషికి అపూర్ణత, తృప్తి రాదు, దుఃఖం పోదు. పూరి చెప్పానుగా కదా, పూరి నూనెలో వేస్తే పూరి నూనెలో తిరుగుతూనే ఉంటుంది. ఎంతసేపు తిరుగుతుందండి మీకు బాగా తెలుసు. వారానికి ఒకసారి పూరీలు చేస్తారు కదా, బాగా ఉబ్బే వరకు తిరుగుతుంది. తర్వాత ఇంకా తిరగదు, నువ్వు తిప్పినా తిరగదు అది. ఎందుకని? ఫుల్ అయిపోయినాను నేను, ఇంక తిరగను. మనిషి కూడా అంతే. సర్వవిత్, వేదవిత్, బ్రహ్మవిత్, ఆత్మవిత్, దేవవిత్, లోకవిత్ అయ్యే వరకు అతృప్తితో దానికోసం దీనికోసం పాకులాడుతూనే ఉంటాడు మనిషి. ఆ పాకులాట ఎప్పుడు పోతుంది అంటే, తెలుగులో పాకులాట అంటాం, క్రేవింగ్, ఏదో ఒక అశాంతి, ఏదో ఒక బాధ లోపల ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే నువ్వు ఆత్మవిత్ అవుతావో. విత్ అంటే ఏమిటి? ఇంగ్లీష్ విత్ కాదు, జ్ఞానం కలిగి ఉన్నవాడి అవుతావో, ఆత్మజ్ఞానం కలిగి ఉన్నవాడి అవుతావో, వేద జ్ఞానం కలిగి ఉన్నవాడి అవుతావో, బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నవాడి అవుతావో, అప్పుడు మాత్రమే సర్వవిత్ అన్నాడు. నాకు అన్నీ తెలుసండి అని చెప్పవచ్చు. ఏక విజ్ఞానైన ఒక్క ఆభరణం పట్టుకుంటే అన్ని బంగారం అని తెలుసా తెలియదా? అంతే. కనుక తర్వాత భాగం వచ్చే వారం చూస్తాం. సర్వవిత్ ఇతి తేభ్యః అబ్రవీత్ తద్ అహం వేద. ఇంతవరకు నాకు తెలుసు ఈ విషయం అన్నాడు గంధర్వుడు. మీకు తెలియదు కదా, నాకు తెలుసు అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో వచ్చే వారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.